ఈమె పేరు నయోమి. ఈమె బెత్లెహేము వెళ్ళాలని వెళ్తుంది. ఈమె తన భర్తని కోల్పోయింది, తన 2 కొడుకులను కూడా కోల్పోయి తిరిగి ఆమె సొంత ఊరైన బెత్లెహేముకి వెళ్ళాలనుకుంటుంది. అప్పుడు తన కోడళ్ళైన రూతు అలాగే ఓర్పా ఇద్దరు కూడా తనతో పాటు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. వచ్చి ఆమెతో ఇలా సంభాషిస్తున్నారు. అప్పుడు ఆమె అత్త వాళ్ళని నచ్చజెప్తూ ఉంది. మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు సంతోషంగా ఉండి మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోండి అని నయోమి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఓర్పా రూతు ఇద్దరు కూడా తనతో పాటు వస్తానని ఎంతగానో బతిమలాడుకుంటూ ఉన్నారు. చివరికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళిద్దరిని ఏదో విధంగా ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. అప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. రేపు కూడా మీతో పాటే వస్తావా? ప్లీజ్ అత్తమ్మా. సరే, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండండి. లేదత్తమ్మా, రేపు మీతో పాటే వస్తాం. చివరికి ఓర్పా మాత్రం మనసు మార్చుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నది. వెళ్తూ ఉంది, అలా వెళ్ళిపోయింది. కానీ రూతు నయోమి బెత్లెహేంలోని తమ సొంత ఊరికి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. వెళ్తూ ఉన్నారు. వాళ్ళ సొంత ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ఊరిలో గ్రామంలో ఉన్న పొలాలు అన్నీ చూసి వాళ్ళకి ఏమనిపించిందంటే ఇక్కడున్న పొలాలు బెత్లెహేంలో ఎంత బాగా దేవుడు ఆశీర్వదించి ఇక్కడ అన్నీ చేశాడా అని అనిపించింది అనమాట. ఆ తర్వాత వీళ్ళు బెత్లెహేం చేరుకున్నందుకు సంతోషంగా దేవుడికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్న సమయంలో వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించి ఇక్కడ సంతోషంగా ఉండాలని అనుకున్నారు. అదేవిధంగా రూతు ఈ కొత్త ఊరిలో ఆమె ఒక కొత్త దేవుడైన యెహోవాని స్వీకరించి ఆమె నయోమి అయిన అత్తని అమ్మగా స్వీకరించి ఆమె ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నది. ఆమె ఈ కొత్త ఊరిలో తాను పొలంలో పనికి వెళ్ళి కొన్ని పొలాలలో పనికి వెళ్ళాలని ఆలోచన చేసిన తర్వాత అక్కడ పొలంలో పంటలు అన్నీ ఆమె వేరుకుంటున్న సమయంలో ఆ తోటకి యజమానుడు, పొలానికి యజమానుడైన బోయాజు ఆమె చేస్తున్న పని ఎంతో బాగా చేస్తుందని ఆమెను చూడడానికి చూస్తూ నిలబడిపోయాడనమాట. ఆయన వచ్చి రూతుతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మా పొలంలోనే పని చేస్తున్నారు కదా, మీరు రోజు మా పొలంలోనే పని చేసుకోవచ్చు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను మా తల్లిని అడిగే చేసుకుంటాను. మీరు వెళ్ళి మా అమ్మని అడగండి. సరే, అడుగుతాను. రూతు చెప్పిన విషయం విన్న బోయాజు రూతు యొక్క తల్లి అయిన నయోమి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళాడు. నయోమి గారు,
మీ కూతురైన మీ కుమార్తెలైన రూతుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అప్పుడు నయోమి బాగా ఆలోచిస్తూ దేవుడి చిత్తం ఏదైతే అదే జరిగించాలి అని అనుకుంటుంది. అదేవిధంగా రూతుని అడిగి నా విషయం చెప్తాను అని అంటుంది. ఆ తర్వాత రూతు దగ్గరికి నయోమి వెళ్తుంది. వెళ్ళి బోయాజు తనతో చెప్పిన విషయాలన్నీ మాట్లాడి రూతుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రూతు, అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఏం చెప్తే నేను అదే వింటాను అని చెప్తుంది అన్నమాట. అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పిన తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తా. రూతును తీసుకొని బోయాజు దగ్గరికి వచ్చి నయోమి బోయాజుని రూతుని ఇద్దరిని కూడా కలిపి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తుంది. అలా జరిపించిన తర్వాత దేవుడు వీళ్ళ వివాహాన్ని వీళ్ళని దీవించి వీళ్ళని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.